హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కృష్ణ. ఈరోజు మన వీడియోలో ధనియాల రసం చేసి చూపిస్తున్నా. ఎప్పుడు మిరియాల రసం, వామ్ రసం, అలానే టమాటా రసం చేస్తూ ఉంటాం కదండి. ఒకసారి ధనియాల రసం కూడా చేయండి. డైజెషన్ బాగా అవుతుంది. జలుబు దగ్గు నోటి వాళ్ళకి కూడా మంచిగా రిలీఫ్ ఇస్తుంది. ఎప్పుడైనా ఒంట్లో బాగాలేనప్పుడు నోటికి పెద్దగా ఏం తినాలనిపించదు కదండి. అలాంటప్పుడు ఇలా ధనియాల రసం చేశారంటే నోటికి కమ్మగా ఉంటుంది, తినడానికి కూడా బాగా ఇష్టపడతారు. ఈ రసం చేయడానికి 5 నిమిషాల్లో చేసేయచ్చండి. ఎక్కువ టైం అయితే తీసుకోవద్దు. ఈ ధనియాల రసం ఎలా చేయాలో ఒకసారి చూద్దాం రండి. ఇప్పుడు ధనియాల చారు చేసుకోవడానికి ముందుగా చింతపండు నానపెట్టుకొని పక్కన పెట్టుకోండి. పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని వాటర్ వేసుకొని ఒక 2 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇలా నానిన తర్వాత ఈ విధంగా మిక్స్ చేసుకోండి. చింతపండు జ్యూస్ వచ్చేలాగా ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఈ చింతపండు జ్యూస్ మొత్తం బౌల్లోకి యాడ్ చేసుకోవాలి. చింతపండు జ్యూస్ వేసుకున్నాక చిన్న టీ గ్లాస్తో వాటర్ యాడ్ చేసుకోండి. మొత్తం చింతపండు రసంతోనే రసం పెట్టుకుంటే అంత ఎక్కువగా మనకి టేస్ట్ అనిపించదండి. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని పెట్టుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇందులో 2 స్పూన్స్ వరకు ధనియాలు వేసుకోవాలి. ధనియాల చారు అంటేనే కొంచెం ధనియాలు ఎక్కువే వేసుకోవాలి. చారు మరుగుతున్నప్పుడు ఈ ధనియాల ఫ్లేవర్ బాగా వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి. తాలింపులో కూడా వేసుకోవాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ జీలకర్ర అయితే సరిపోద్ది. చిటికెడు పసుపు వేసుకోండి. 1/2 టీ స్పూన్ కారం, పచ్చిమిర్చి కూడా వేసుకుంటాం కాబట్టి 1/2 టీ స్పూన్ కారం అయితే సరిపోద్ది. 1 స్పూన్ వరకు గల్లుప్పు వేసుకోండి. మీ రుచికి తగ్గ ఉప్పు వేసుకుంటే సరిపోద్ది. ఎప్పుడు ఏ చారు పెట్టుకున్నా కరివేపాకు ఈ విధంగా డైరెక్ట్గా వేసుకోవాలి. కరివేపాకు వేసుకున్నాక 3 వరకు పచ్చిమిర్చి ఘాట్లు పెట్టుకొని వేసుకోండి. 1 ఉల్లిపాయ ఈ విధంగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. 1 టమాటా ఈ విధంగానే పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి. రైస్లో చారు వేసుకున్నప్పుడు టమాటా ముక్కలు, ఉల్లిపాయలు అన్నీ వేసుకొని తింటే బాగుంటుంది. ఇప్పుడు ఈ రసాన్ని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకున్నాక 3-4 పొంగులు వచ్చే వరకు బాయిల్ చేసుకోండి. చారు చాలా తొందరగా అయిపోద్ది కాబట్టి 5 మినిట్స్లో రెడీ చేసేయచ్చు. చూడండి, చారు మరుగుతుంది కదా. ఇలా చారు బాయిల్ అవుతున్నప్పుడే చిన్న ముక్క బెల్లం వేసుకోండి. బెల్లం వేసుకోవడం వల్ల చారు రుచి అయితేనండి ఇంకా అంటే ఇంకా బాగుంటుంది. నేను ఆల్రెడీ వేసానండి, అదైతే వీడియో క్లిప్ మిస్ అయింది. మీరు మాత్రం ఇదే టైంలో చిన్న ముక్క బెల్లం వేసుకోండి. ఇంకొక 2 మినిట్స్ ఈ చారు బాయిల్ చేసుకుంటే సరిపోద్ది. చూడండి, చారు అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. నాకైతే ఉప్పు సరిపోక వేసుకుంటున్నాను. ఇదే టైంలో చారు మరుగుతున్నప్పుడు మీరు సాల్ట్ చూసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ధనియాల రసం అంటే ధనియాలు వస్తాయా చారు వేసుకున్నప్పుడు అని డౌట్ రావచ్చు. ఎక్కడైనా మీకు చారు మరుగుతున్నప్పుడు ధనియాలు కనిపిస్తున్నాయండి? లేదు కదా. ఆ ఫ్లేవర్ మొత్తం చారుకు పట్టి ధనియాలు మొత్తం అడుక్కి వెళ్ళిపోతాయి. ఈ విధంగా చారు కంప్లీట్గా బాయిల్ చేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని తాలింపు రెడీ చేసుకోండి. ఇప్పుడు చారులో తాలింపు వేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నాక ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి. 2 వరకు ఎండుమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి. 5-6 వరకు వెల్లుల్లి చితక్కొట్టుకొని వేసుకోండి. ఈ విధంగా లైట్గా తాలింపు వేసుకున్నాక ఒక 30 సెకండ్స్ వరకు ద్వారగా ఫ్రై చేసుకోవాలి. తాలింపు ఇలా ఫ్రై చేస్తున్నప్పుడే కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోండి. తాలింపు ఈ విధంగా ద్వారగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఈ తాలింపు తీసుకొని చారులో వేసుకోవాలి. చారులో తాలింపు వేసుకున్నాక ఒకసారి కలుపుకొని 1 మినిట్ వరకు బాయిల్ చేసుకోండి. ఇలా 1 నిమిషం పాటు బాయిల్ చేసుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూసారు కదండి, ధనియాల రసం చాలా సింపుల్గా అయిపోయింది. ఎప్పుడైనా నాన్ వెజ్ కర్రీస్ చేసుకున్నా, వెజ్ కర్రీస్ చేసుకున్నా కాంబినేషన్గా ధనియాల రసం చేసుకోండి. డైజెషన్కి బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూడండి, హెల్దీ, టేస్టీ అండ్ సింపుల్ ధనియాల రసం రెడీ అయిపోయింది. చూసారు కదా, ఎక్కడ ధనియాల్లా కనిపించట్లేదు. ధనియాల రసం రెడీ చేసుకున్నాక ధనియాలు మొత్తం అడుక్కు వెళ్ళిపోతాయి. ఇలా వేడివేడి అన్నంలో ధనియాల రసం వేసుకొని కాంబినేషన్గా పాపడన్నా లేదంటే ఎలాంటి ఫ్రై అన్న కాంబినేషన్ చాలా బాగుంటుందండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు రసం వేసుకున్నప్పుడు తక్కువ కాకుండా ఈ విధంగా ఎక్కువ వేసుకొని ముల్లగా కలుపుకొని తింటే దాని రుచే వేరు. ఇలా ఉల్లిపాయ, టమాటా ముక్కలు కలుపుకొని తింటే చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. ఒకసారైనా తప్పకుండా ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. చూసారు కదా ధనియాల రసం. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలానే ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఉంటే నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.
Bye friends, thanks for watching.